మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందామండి. అందరు తీసినట్టయితే నేను చదువుతాను. మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, దేవా, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగో తండ్రి నైనా, మొదటి యోహాను 3వ అధ్యాయం ద్వారా నైనా మీరు ఏదైతే మాట్లాడాలని ఇష్టపడుచున్నారో నైనా, నా ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. మమ్మల్ని నేను హెచ్చరించండి. మమ్మల్ని నైనా తండ్రి దేవా నైనా మీ ఆత్మలతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీరు నడిపించండి. మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి వాక్కునైనా మరి తండ్రి దేవనైనా మీ దగ్గర నుంచి రావడానికి నా సొంత వాక్కులు ఏవి రాకుండా మీరు నా నోటికి కంచె వేయండి. మీరు నడిపించి మీరే మహిమ పొందగలను. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన ఏ సత్పరిశుద్ధ నామం అడిగి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే మొదటి యోహాను పత్రిక మనం చూసుకుంటే 2 రోజుల నుంచి చూసుకుంటున్నాం. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం అయిపోయింది. అయితే చిన్న బ్యాక్గ్రౌండ్ మనం జ్ఞాపకం చేసుకుంటే చూసుకున్నాం. మనము మొదటి యోహాను పత్రిక రాసింది శిష్యుడైన యోహాను, జబదయ సలోమే కుమారుడైన యోహాను రాశాడు. అయితే ఆయన బోయనర్గేస్ అని, ఉరిమెడు వారని, అంటే మనం ఒక విషయం నిన్న నేర్చుకున్నది ఏంటిదంటే దుడుకు. మనకి శిశువులందరిలో దుడుకైన వాడు ఎవరు అంటే మనం టక్కున పేతురు అంటాం మనం. ఎందుకంటే ప్రతి విషయంలో రూపాంతర కొండ దగ్గర కానీ మిగతా దగ్గర కానీ ఫస్ట్ మాట్లాడినట్టు. ఎందుకంటే అందరికంటే పెద్దవాడిగా మనం చూస్తాము. తనకు భార్య ఉన్నట్టు, అత్త ఉన్నట్టు మనకి బైబిల్లో రాయబడి ఉంది. సో అందరిలో కొంచెం పెద్దవాడు అయి ఉండొచ్చు. సో పెద్దవాడు అయ్యేసరికి మాట్లాడడానికి కొంచెం అనుభవం ఉంటుంది కాబట్టి అందరి ముందు ధైర్యంగా మాట్లాడడానికి మనోడు ఉంటాడు. కానీ అదే స్వభావము మనము యోహాన్లో కూడా చూస్తాం. అంటే కనిపించకపోవచ్చు, కాకపోతే దుడుకుతనం చూస్తాం మనం. సమరయ్య ప్రాంతంలో వెళ్ళేటప్పుడు అక్కడ చూసాం. నిన్న చెప్పారు ఆయన, ఇమానుయేల్ అన్న చెప్పాడు ఏమని, దేవా నువ్వు మాకు అనుమతించు, మేము పైనుంచి కిందకి అగ్నిని దింపి వాళ్ళని అందరినీ కాల్చేస్తాం. అంటే దుడుకు స్వభావం. ముందు సమరయ్యలు అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అవన్నీ మన బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనకు అంత సమయం లేదు. ఎందుకంటే నా టాపిక్ వచ్చి 3వ అధ్యాయం మాత్రమే. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మొదటి యోహాన్ రాశారని మనకు అందరికి తెలుసు. ఎప్పుడు రాశాడు, ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎవరి కోసం రాశాడు, ఆ 3 మనం చూసుకుందాం. మొట్టమొదటిది ఎప్పుడు రాశాడంటే మన హిస్టరీలో చూసుకుంటే 85 నుంచి 90 AD. అంటే క్రీస్తు చనిపోయిన ఒక 60 సంవత్సరాలకు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన ఒక 60 సంవత్సరాలకి లేదా 50 సంవత్సరాలకి ఆయన రాశాడు. ఎందుకు రాశాడు అన్నది ఒక ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు మనం పౌలు గారు రాసిన పత్రికలన్నీ చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొరింథీ, తెసలోనికలకు, రోమీలకు, అంటే ఒక చర్చ్కి లేదా ఒక ప్రాంతానికి రాస్తూ వాళ్ళలో ఉన్న లోపాలు లేదా వాళ్ళు నేర్చుకోవాల్సినవి లేదా వాళ్ళు ఏదైతే దేవునిలో మిస్ అవుతున్నారో, కోల్పోతున్నారో అవి జ్ఞాపకం చేస్తూ మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలో అని రాసినట్టు మనం చూస్తాం. కానీ ఇక్కడ మొదటి యోహాను పత్రిక యోహాను భక్తుడు ఒకరికి రాసినట్లేదు ఇక్కడ. అంటే సందర్భం చెప్తాను నేను, కాకపోతే ఇది అందరికీ రాశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎవరు చదివినా, చెప్పాలంటే మనము బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు మొట్టమొదటి మనం చదవాల్సింది ఏంటిదంటే మొదటి యోహాను పత్రిక. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక మనకి రక్షణ నిశ్చయతని ఇస్తుంది. మనకి చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, ఏంటిదంటే దేవుడు నన్ను రక్షించాడా, దేవుడు నిజంగా నన్ను కాపాడా, నాలో ఆ తప్పు ఉంది కదా, ఆ తప్పును నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాడు, దేవుడు నన్ను క్షమించగలుగుతున్నాడా అన్న ప్రశ్నలు చాలా ఉంటాయి మనలో. ఎందుకంటే ఆ తప్పులోంచి మనం బయటికి రాలేకపోతుంటాము, అందులో ఇరుక్కుపోయి ఉంటాము. దేవుడు మనకు క్షమాపణ ఇచ్చాడు అన్న మనకు అది నిశ్చయత ఉన్నా సరే మనలో ఒక చిన్న గిల్ట్ అంటాం కదా, అపరాధ భావం అంటాం. అది ఎప్పటికి పోదు. ఇప్పుడు ఎలా అంటే ఒక చెక్కకు ఒక మేకు కొట్టి ఆ మేకు తీసేస్తే రంధ్రం ఉంటుంది, మేకు లేదు అక్కడ, కానీ రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం మనం ఫీల్ అవుతుంటాం ఎప్పుడు. ఆ రంధ్రం మనం ఎప్పుడు ఫీల్ అవుతుంటాం. అయితే ఈ మొదటి యోహాను పత్రిక మనం చదివినప్పుడు ఆ రక్షణ నిశ్చయత అనేది
మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మరి ముఖ్యంగా ఏంటంటే యోహాను భక్తుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది రాసేటప్పుడు చాలా బాధతో రాసి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ సమయానికి ఎవరు బ్రతికిలేరు. 12 మంది శిష్యులు, అంటే యూదా ముందే చనిపోయాడు, యూదా పేరట వేరే అతని పేరు వచ్చింది మత్తయ్య. అందరు కలిసి 12 మంది దేవుని సువార్త ప్రకటిస్తూ మీరు ఒకసారి ఆలోచించండి. ఈయన ఒక చోట వాక్యం చెప్తున్నాడు, చెప్పి బయటకు వచ్చినామంటే అయ్యా పేతురుగాని చంపేశారంట. తర్వాత ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇంకో చోట వాక్యం చెప్పాడు, చెప్పి వచ్చినామంటే అయ్యా మన జలోత్ అనబడే సీమోని చంపేశారంట, లేదా యాకోబుని చంపేశారంట. అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. ఆయన పరిచర్య చేస్తున్నాడు, తనతో పాటు తోటి పరిచర్యలు అందరూ ఒక్కొక్కరు చనిపోతూ వెళ్తున్నారు. ఈ పత్రిక రాసే టైంకి ఎవరు లేరు, అందరు హతసాక్షులు అయిపోయారు. ఈయన కూడా ఈ పత్రిక తర్వాత ఒక పద్మసుదీపంలో ఇంకొక 10 సంవత్సరాలు ఉన్నారేమో, తర్వాత వృద్ధాప్యంలో చనిపోయినట్టు మనకి హిస్టరీ చెప్తుంటుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎందుకు రాశాడు అన్న జ్ఞాపకం చేసుకుంటే, అప్పట్లో నాస్టిసిజం అని ఒకటి ఉండేది బాగా. నాస్టిసిజం అంటే అదొక హేతువాదం. ఏంటిదంటే క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు వచ్చాడు, క్రీస్తు చనిపోయాడు, కాకపోతే క్రీస్తు మనుషునిగానే వచ్చాడు, మనుషునిగానే చనిపోయాడు, ఆయన దేవుడు కాదు అన్న ఒక వాదం ఉంటుంది. అందుకే మనం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ ఏమంటాడంటే అబద్ధ ప్రవక్తలు అనేక మంది బయలుదేరారు, వారు ఇప్పుడు మనకి పోటీగా ఉన్నారు, వారు మన బోధన చెప్పట్లేదు, ఇతర బోధన చెప్తున్నారు, వ్యతిరేకమైన బోధన చెప్తున్నారని 2వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. నిన్న ఇమ్మాన్యుల్ అన్న చదివిన దాంట్లో అందులో ఉంది. వ్యతిరేకంగా అంటే క్రీస్తు దేవుడు కాదని చెప్పి క్రీస్తు విరోధంగా ఉన్నారు వాళ్ళు. చెప్పుకోవడానికి మేము క్రైస్తవులమే, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, క్రీస్తు దేవుడు అని మేము విశ్వసిస్తున్నాము, కానీ క్రీస్తు మానవ రూపంగానే వచ్చాడు, మానవుడుగానే చనిపోయాడు, అంతే, ఆయన దేవుడు కాదు అన్న ఒక విపరీతమైన బోధ ఒకటి తీసుకొచ్చారు నాస్టిసిజం అని. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా అలాంటివి చాలా ఉన్నాయి బోధలు. ఇప్పుడు కూడా చూసుకుంటే మనం ఇస్లాంని చూసుకోవచ్చు, లేదా మోర్మనిజంని, ఇంకా చాలా ఉన్నాయి. యెహోవా సాక్షులని, తర్వాత యెహోవాయే తల్లి దేవుడు అని, ఇంకా చాలా తెగలు ఉన్నాయి మనం చూసుకుంటే. వాటన్నిటికీ జాగ్రత్తగా ఉండాలని యోహాను భక్తుడు రాయడం మొదలుపెట్టి రాసినదే ఇదనమాట. రాసింది యోహాను భక్తుడు. ఎందుకు రాశాడంటే అప్పట్లో తప్పుడు బోధలు స్టార్ట్ అయినాయి రావడం, దాన్ని ఖండించడానికి. అందుకే విచిత్రంగా పదాలు రాయబడి ఉంటాయి. చిన్నపిల్లలారా అంటాడు. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలకి రాయలేదు ఆయన, యవనస్తులు రాలా అంటారు, తర్వాత తండ్రి అయిన వారులారా అంటాడు. అక్కడ చిన్నపిల్లలు ఎవరంటే అప్పుడే రక్షణ పొంది చిన్న అడుగులు వేయడానికి మొదలుపెట్టిన వాళ్ళు. యవనస్తులు అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన ఏమంటే యవనస్తులు బలవంతులు. ఎందుకు బలవంతులు అయ్యారంటారు? అపవాదిని జయించారని రాయబడి ఉంటుంది 2వ అధ్యాయం 19-18 వచనాల్లో చూసుకుంటే. అపవాదిని అంటే మనం ఏంటంటే చిన్నపిల్లలుగా మొదలుపెట్టి యవనస్తులుగా ఎదగాలన్నది ఆయన ఒక ఆశ. అక్కడ ఎలా ఎదిగారంటే యవనస్తులుగా దుష్టుని జయించడానికి దోహదపడింది. ఎలా దుష్టుని జయించగలిగారంటే వాళ్ళు బలవంతులని కాదు, వాళ్ళు కట్టుకున్న ఇల్లు దేవుని దగ్గర కట్టుకున్నారు, బండ మీద కట్టుకున్నారు ఇల్లు, బలవంతుడి మీద ఇల్లు కట్టుకున్నారు, కాబట్టి వాళ్ళు బలవంతులుగా నిలబడ్డాడు. ఇంకా తండ్రి అయిన వారు ఏమంటారంటే ఆది నుంచి మీరు ఎరిగి ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు దేవుణ్ణి చూచి ఉండొచ్చు, అక్కడ ఉన్న వారిలో శిష్యులు చనిపోయారు చాలామంది, కానీ దేవుని చూచిన వాళ్ళు ఉండొచ్చు అక్కడ. ఆది నుంచి మీరు ఎరిగి ఉన్నారంటే ఆది అయిన దేవుడు ఇక్కడికి వచ్చాడు. అందుకే 1వ వచనంలో ఉంటుంది, 1వ అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యమును గూర్చిన ఆది యందు ఏది ఉండేనో మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచానో అది మీకు తెలియజేయుచున్నాం. తండ్రి అయిన వారికి ఏమంటున్నారంటే మీరు ఆది నుంచి చూశారు దేవుణ్ణి, ఆదిలో ఉన్నవారు కిందకు వచ్చారు, మీరు చూశారు. సో మీరు ఎలా ఉండాలి, యవనస్తులైన వాళ్ళు ఎలా ఉండాలి, చిన్నపిల్లలు అంటే అప్పుడే క్రీస్తుని నమ్ముకుని రక్షణను పొందుకొని అడుగులు వేసేవారు ఎలా ఉండాలి అని చెప్తూ రాసిన పత్రిక ఇది. మనం దీన్ని 5 అధ్యాయాలు చూసుకుంటాం. సింపుల్గా చెప్పుకుంటే మొదటి అధ్యాయం రాసింది దేనికంటే చూసాం మనం ఆ రోజే, 6వ వచనంలో ఉంటుంది. క్షమించాలి, సింపుల్గా చెప్పేస్తాను, వచనాలు వద్దులండి, సమయం మనకి 3వ అధ్యాయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మొదటి అధ్యాయంలో ఏంటిదంటే పరిపూర్ణమైన సంతోషం కొరకు రాయబడుతుంది మొదటి అధ్యాయము. 2వ అధ్యాయము పాపము చేయకుండుట. అన్ని మీద చూసుకున్నాం, గుర్తుండడానికి సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ది పరిపూర్ణమైన సంతోషము, 2వది పాపము చేయకుండుట. ఎలా
పాపం చేయకుండా ఉండాలంటే ఎలా అనేది 2వ అధ్యాయంలో రాశాడు. 3వ అధ్యాయంలో ప్రేమ అంటే ఏంటిది, ప్రేమ ఎలా చూపించాలి, ప్రేమ ఎలా అనుభవించాలి, ప్రేమను ఎలా కనపరచాలి. 3, 4, 5 అధ్యాయాలు మొత్తం ప్రేమను అంటుకునే ఉంటుంది. మన పుస్తకం అంతా మనం సింపుల్గా చెప్పాలంటే ప్రేమ. అందుకే మొట్టమొదటి విశ్వాసి ఎవరైతే దేవుని నమ్ముకున్నారో ఇది చదివితే ప్రేమ ఎట్టుదో తెలిసిపోతుంది, ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది, ప్రేమను ఎలా రుచించాలో తెలుస్తుంది. 3వ అధ్యాయం మొత్తం మనం చూసుకుంటే ప్రత్యేకంగా ప్రేమ మీద ఉంటుంది. 4వ అధ్యాయము వచ్చిన ప్రవక్త అబద్ధ ప్రవక్త లేదా దేవుని నుంచి వచ్చిన ప్రవక్త. 5వ అధ్యాయంలో మనం చూసుకుంటే తిరిగి మనం పుట్టామా లేదా అన్న ప్రశ్న మనము ప్రతిసారి అక్కడ రాయబడి ఉంటాయి. 5వ అధ్యాయం ఎల్లుండే చెప్పేవాళ్ళు ఇంకా విశ్లేషణగా చెప్తారు మనం. అయితే ఈ సింపుల్గా 5 చూసుకుంటే మనము సంతోషం, పరిపూర్ణమైన సంతోషము, పాపం చేయకుండా ఎలా, ప్రేమ, ప్రవక్త అబద్ధ ప్రవక్త నిజం ప్రవక్త, పుట్టుక అంటే తిరిగి జన్మించామా లేదా. ఈ 5 మేజర్ పాయింట్గా తీసుకుని ప్రేమను దాన్ని ఏమంటారంటే ఒక గమ్ లాగా తీసుకుని మొత్తం 5 అధ్యాయాలంతా ఆయన అతికిచ్చినట్టు మనం చూస్తాం. అయితే 3వ అధ్యాయము ఈరోజు ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. 3వ అధ్యాయం చదువుకుందామండి. మొట్టమొదటి వచనం నేను చదువుతాను, అందరు తీసినట్టయితే. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ఎంత విచిత్రంగా ఉందంటే ఆయన స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేశాడంటే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆయన ప్రేమను స్టార్ట్ చేసే ముందు ఆ ప్రేమకి ఆధారం ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో, కింద ఏమని రాయబడిందండి, మనకెట్టి ప్రేమ చూపెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. అంటే దేవుడు మనని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మనని పిల్లలుగా స్వీకరించడానికి ముందుకు అడిగేస్తాడు. మనము ఆయన నమ్మితే దేవుని పిల్లలము అని అంటాం, కరెక్టే. కానీ మన నమ్మకం లేకపోకముందే ఆయన ముందే నిశ్చయించుకున్నాడు. అందుకే మన ఆదికాండం 3వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఒక వైరం ఉంటుంది. స్త్రీ సంతానం ఎవరండి? క్రీస్తు. అంటే జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తునందు మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడంటే దేవుడు 3వ అధ్యాయంలోనే మాట్లాడాడు ప్రవచనము. ఏంటిదంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును ఎప్పుడు వైరం ఉంటుంది. అంటే ఇక్కడ దేవుడు మనల్ని చాలా చోట్ల మనం పిల్లల గురించి చూసుకుంటే రోమా రాసిన పత్రికలో కానీ, యోహాన్ రాసిన పత్రికలో కానీ, కొరింథీలు రాసిన పత్రికలో కానీ అనేక చోట్ల ఏమని రాయబడి ఉంటుంది, మీరు దేవుని పిల్లలై ఉన్నారు, మీరు దేవుని పిల్లలై ఉన్నారు, మీరు దేవుని పిల్లలై ఉన్నారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, అది మనకు సింపుల్ అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం అది. అంటే చాలామంది అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి దేవుని పిల్లలు అన్నమాట అది ఒక సింపుల్ వర్డ్ లాగా అనుకుంటాం మనం అది. కానీ దానికి ఉన్న గ్రావిటీ లేదా దానికి ఉన్న డెప్త్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలు అవ్వడానికి మనకు అర్హత ఉందా అన్న ప్రశ్న మనం ముందు వేసుకోవాలి. ఎంతగా దేవుడు ప్రేమించాడంటే ఆయన పిల్లలుగా చేసుకోవడానికి చాలా తహతహలాడుతున్నాడు. ఆయన ఎంతగా తహతహలాడుతున్నాడంటే ఎప్పుడు కిందకు వచ్చేయాలి, ఎప్పుడు ఆ కలవరిగిరిలో చనిపోయి నేను ఎప్పుడు మార్గం ఏర్పరచాలి. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించెను అని చెప్తూ కింద ఎట్టి ప్రేమ చూపెనో. ఎక్కడ చూపించాడండి మనకి? ఆ కలవరిగిరి మీద. తండ్రి అని రాసి ఉంది కాబట్టి యేసుప్రభు వారు కాదేమో అనుకోవచ్చు. కానీ యెషయా 9:6 చూసుకుంటే ఏలయనగా మీ కుమారుడుగా అనుగ్రహింపబడును, అతని భుజం మీద రాజ్యభారం ఉండను. 5 పేర్లలో ఒకటి ఏంటిదండి? నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడగు తండ్రి. తండ్రి ఎలా చూపించాడంటే మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకం మనం ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. అద్భుతమైన మాట ఇక్కడ. ఏమంటున్నాడంటే ఆయన మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ అప్పటికి ఇంకా ఆయనకు ప్రకటన లేదు కాబట్టి మనకి ప్రత్యక్షింపబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక
ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఇప్పుడు యేసు ప్రభువారు ఎలాగున్నాడు పరలోకంలో అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే మనకు ఆలోచన వస్తుంది. అంటే ఎంతగా ప్రేమించాడు, తండ్రి మన పట్ల ఎంతగా ప్రేమ చూపించాడు అన్న ప్రశ్న వేసుకుంటే యేసు ప్రభువారు పరలోకంలో తండ్రి పక్కన కూర్చున్నారు కదండి. ఎలా కూర్చున్నారంటారు? మానవుడిగా కూర్చున్నాడు ఆయన. విచిత్రం మనం వినడానికి. అంటే ఈ శరీరం లేదు ఆయనకి, మహిమ శరీరంతో ఉన్నాడు ఆయన. మనం ఏమనుకుంటామంటే యేసుప్రభు వారి అంటే మనం అంటే నేనేమనుకున్నానంటే యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు, మానవుడిగా వచ్చాడు, చనిపోయాడు, తిరిగి దేవుడిలాగా లేచి వెళ్ళిపోయాడు. అందరూ అనుకునేది, లేదా నేను అనుకునేది. కానీ ఆయన మానవుడిగా పుట్టాడు. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ఆయన పునరుత్థానంలో శరీరముతో లేచాను. శరీరం లేదు అక్కడ, ఖాళీ శరీరం. ఆయన శరీరం ఉండి దేవుడిగా లెగలేదు, ఆయన శరీరం వదిలేదు. ఆయన పుట్టడమే శరీరంతో పుట్టాడు, శరీరంతోనే పైకి వెళ్ళాడు. అందుకే ఏమంటాడంటే నన్ను తాకద్దు. మరియా వచ్చి తాకడానికి ప్రయత్నిస్తే నన్ను తాకకమ్మా, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలి, నన్ను అపవిత్రపరచొద్దు, నన్ను తాకద్దు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన విడిచిపెట్టని భాగ్యం ఏంటిదంటే 2:6 కొలసి 2:6 చూసుకుంటే ఆయన మహిమ శరీరాన్ని విడిచేసి శరీరధారిగా వచ్చాడు, మార్పు చెందాడు, కానీ శరీరం అలానే ఉంది. మనం కూడా ఇక్కడ యోహాన్ గారు ఏమంటున్నారంటే మనం కూడా రేపటి రోజున ఎత్తబడినప్పుడు, దేవునితో పాటు మనం తీసుకెళ్ళబడినప్పుడు ఆయన ఎలాగున్నాడో మనం అలాగ అవుతాము. అంటే మనం దేవుళ్ళు అయిపోతామని కాదు, ఆయన ఏ శరీరంలో ఉన్నాడో, లేదా ఆయన ఎలా మహిమా శరీరంలో ఉన్నాడో మనం అదే మహిమా శరీరాన్ని పొందుకోబోతున్నాం. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, దేవాతి దేవుడు తన దైవత్వాన్ని సహితం వదిలేసి కిందకు వచ్చాడు. ఒక విచిత్రం విషయం ఏంటిదంటే, ఒకవేళ యేసుప్రభు వారు నిజంగా పాపాన్ని జయించలేక పడిపోయి ఉంటే, లేదా చనిపోయి ఉంటే తెలీదు ఏం జరిగేదో. మళ్ళీ ఆయన దైవత్వంలోకి వెళ్ళగలరా అంటే వెళ్ళలేకపోయి ఉండొచ్చు నాకు తెలిసి. పర్మనెంట్గా మనం సినిమాల్లో చూస్తాం కదా చాలా వరకు, పైనుంచి దేవదూత కిందకు వచ్చేస్తుంది, ఉంగరమో లేకపోతే ఏదో పోగొట్టేసుకుంటుంది, మనిషి అయిపోతుంది. మళ్ళీ ఉంగరం దొరికేంత వరకు దేవదూత అవ్వదు, మనిషిగానే ఉంటుంది. చూసాం కదా, చూడలేదా? కానీ ఒప్పుకోరు అంతే. సరే, చిన్న ఫన్నీగా చెప్పాను. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సి, దేవుడు కూడా అలానే వచ్చాడు, మనిషిగానే వచ్చాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే సమస్త మోకాలు ఆయనకు వంగుతాయి, ఆయన నామానికే వంగుతాయి. ఎందుకు? సమస్తం వదిలేసి వచ్చి మరణించి తిరిగి లేచాడు. దేవుడు కాబట్టి చనిపోయి లేచాడు అనడానికి లేదు అక్కడ. ఆయన మనిషినిగానే దుఃఖం వచ్చినప్పుడు ఏడ్చాడు, ఆకలి వేసినప్పుడు ఏడ్చాడు, బాధ వేసినప్పుడు ఏడ్చాడు, నడిచాడు, పరిగెత్తాడు, చెమట కార్చాడు, రక్తం చిందించాడు, మానవుడిగానే. చాలామంది అని ఉండొచ్చు, నీకేముంది, నువ్వు దేవుడు కదా అని ఉండొచ్చు. కానీ ఆయన అనేది ఏంటిదంటే నేను దేవుణ్ణి కాదు, నేను మానవుణ్ణి. అందుకే పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు అంట. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, లేదా దేవుడు ఎట్టి ప్రేమ కనపరిచాడంటే తనను సైతము తనను కాదనుకుని, అద్వితీయ దేవుడు అంటే అర్థం ఏంటిదంటే రెండు కానివాడు, ఒక్కడే దేవుడు, స్వభావంలో ఒక్కడే. అటువంటి స్వభావాన్ని సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు దేవుడు. తన స్వభావాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి కిందకి దిగి వచ్చి మనకి చూయించిన ప్రేమ మనం అర్థం చేసుకోవాలని దేవుడు ఈరోజు ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం ఇంకా ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఈ మాట చదివేటప్పుడు నాకు కీర్తనలు 8వ అధ్యాయము 4, 5, 6 వచనాలు గుర్తొచ్చినాయి. నీవు నీ చేతి పని అయిన ఆకాశమును, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. అంటే ఆయన ఇంత సృష్టిని కలుగజేసినప్పుడు దావీదు మహారాజు అనేది, నువ్వు ఇంత మహాభీకరమైనవి సృష్టించావు, ఇంకా అప్పటికి దావీదు మహారాజు చూసిన సూర్యుడిని ఒక్కనే. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇంకేవో వేరే స్టార్స్ని కనుగొంటున్నారు, సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు ఉన్నాయి అవి స్టార్స్ పెద్దవి. అంత పెద్దవి చూసినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటకు మనం ఏ పాటి వారం. అక్కడ కింద ఏమని రాస్తాడంటే నరపుత్రుని దర్శించుటకు, ఏదో మనం అనుదినం వచ్చి చూడటానికి వాడు ఏ పాటివాడు. దేవుని కంటే కొంచెం తక్కువగా చేశావు, మహిమ ప్రభావములతో
కిరీటం ధరింపజేసావని రాయబడి ఉంటుంది అక్కడ. మహిమ కిరీటము ప్రభావం మనం చూస్తే 93వ కీర్తనలో యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును వస్త్రముగా ధరించుకుని ఉన్నాడు. అందుకే ఎప్పుడైతే ఆదాము అవ్వ అక్కడ ఫలాన్ని తిన్నప్పుడు తమ యొక్క వస్త్రాలు పోయినాయి. అక్కడ సిగ్గు ఎరగకుండిరు ముందు, ఎందుకంటే ప్రభావం అనే వస్త్రం దేవుడు వారికి వేశారు. కానీ ఎప్పుడైతే ఆ ఫలాన్ని తిన్నారో వస్త్రం పోయింది. ఏమైపోయారంటే వాళ్ళు దిగంబరులుగా వారికి కనుపరుచుకున్నారు. తెలిసింది వాళ్ళకప్పుడు. అంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది అంటే, నేను మిమ్మల్ని ప్రభావం అనే వస్త్రంతో సృష్టించాను, మీరు వద్దని మీ అంతటి మీరు కాళ్ళుదాన్ని ఆ ప్రభావం వస్త్రాన్ని తీసేసి ఏదో మనల నుంచి బయటకు వెళ్ళిపోయారు. అయినప్పటికీ నేనే మరలా వస్తున్నాను కిందకి. ఎంతగా వస్తున్నానంటే దాసుడిగా తగ్గించుకుని మిమ్మల్ని కుమారులుగా చేయడానికి మరలా ఆ ప్రభావం అని వస్త్రం. అంతే అంటున్నాడు ఇక్కడ. ఆయన ఏమంటున్నాడు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఆయన అందుకే మనం రూపాంతర కొండ దగ్గర ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు ఉన్నప్పుడు అక్కడ దేవుడి యొక్క ముఖము మారిపోయినట్టు చూస్తాం. అక్కడ ఏమని రాయబడి అంటే ప్రభావము, యెహోవా ప్రభావము ఆయన మీదకు వచ్చినట్టు రాయబడి ఉంటుంది. అంటే వస్త్రము ఆయన మీదకు వచ్చినట్టు. మనం కూడా యోహాన్ గారు చెప్పినట్టు మనం చూసుకుంటే రేపటి రోజున మళ్ళీ మనము ఆయనని ఎదుర్కొన్నప్పుడు, లేదా రెప్పపాటున తెసలోనికల్లో చెప్పబడినట్టు రెప్పపాటున మార్పు చెందినప్పుడు మనం కూడా మరలా ప్రభావం అనే వస్త్రము, మనం ఏమి సంపాదించలేదు. అదే దేవుడు యోహాన్ గారు ఇక్కడ మనకు చెప్పేది. మనము చేసింది ఏంటిదంటే తప్పిదం చేసి, అందుకే ఏమంటారంటే జీతం సంపాదించుకున్నాం, మరణం అన్న జీతం సంపాదించుకున్నాము. దేవుడు ఆ మరణాన్ని సైతము మింగునట్లుగా ఆయన వచ్చి మరంని ఆయన మింగేసి మరలా తిరిగి లేచి ఆయన మనకి మరలా ప్రభావం అనే వస్త్రం ఉచితంగా ఇస్తున్నాడు. ఇంత గొప్ప ప్రేమ మీరు అనుగ్రహించిన దేవుడు అంటే మీకు చూపించిన దేవుణ్ణి మీరు గ్రహిస్తున్నారా అన్న ఒక ప్రశ్న ఈ 2 వచనాల్లో యోహాన్ గారు మనకు చెప్తున్నారు. అదేవిధంగా 3వ వచనంలో చూసుకుంటే, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉండునట్లు తన్ను పవిత్రునిగా చేసుకున్నాడు. మనం పవిత్రమైన జీవితము ఎలా జీవించగలము? చాలామంది అంటారు కదా, మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే పరిశుద్ధంగా ఉండాలి, దేవుణ్ణి నమ్ముకున్నామంటే పవిత్రంగా జీవించాలి, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అన్న ప్రశ్నలు ఉంటాయి. అయితే యోహాన్ గారు సింపుల్గా అదే చెప్పేస్తున్నారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నువ్వు దేవుని బిడ్డడవడానికి ఇష్టపడుతున్నావు కదా, నువ్వు పవిత్రంగా జీవించాలి. ఎలా పవిత్రంగా జీవించాలి అన్న ప్రశ్న వేసుకుంటే ఆయన సింపుల్ చెప్తున్నాడు. ఏంటిది? ఈ నిరీక్షణ, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లు తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఏ నిరీక్షణ అంట? నేను దేవుని కుమారుడను, ఆయన నన్ను ప్రేమించి తన సొంత కుమారుని పంపించి తన రక్తం ద్వారా నన్ను ఏర్పరచుకొని నన్ను కుమారునిగా చేసుకున్న దేవుని మీద నేను నిరీక్షణ పెట్టుకున్నప్పుడు. అంటే ఇదంతా నిరీక్షణ అంటే ఏంటిదండి? అవైటింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దేవుడు ఏం చెప్పాడు? మనం 39 పుస్తకాలు అన్నీ చూసుకుంటే మనుష్య కుమారుడు వస్తాడు, చనిపోతాడు, శ్రమ నొందుతాడు, మనకు మార్గం స్థిరపరుస్తాడు, తర్వాత చనిపోతాడు, తిరిగి లేస్తాడు, రెండోసారి వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడు, 1000 ఏళ్ళ విందు ఉంటుంది, గొప్ప రాజ్యం ఉంటుందని మొత్తం మనము ఒక చిన్న జిస్ట్గా చెప్పుకుంటే పాత నిబంధన అంతా అదొక చిన్న జిస్ట్. అంతవరకు ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 10% ఏంటిది? ఆయన తిరిగి రావాలి, విందులోకి తీసుకెళ్ళాలి మనం, అంతే. ఆ నిరీక్షణ మనము కనిపెట్టుకున్న వారం అయితే పవిత్రంగా జీవించగలమంట. ఎలా జీవించగలం పవిత్రంగా? అదొక్క నిరీక్షణ పెట్టుకుంటే అయిపోతుందా అన్న ప్రశ్న నాకు వచ్చింది. దేవుడిని అడిగినప్పుడు దేవుడు విచిత్రంగా ఒక చిన్న తలంపు ఇచ్చాడు నాకు. ఏంటిదంటే, ఇప్పుడు నా దగ్గరికి ఏదైనా పాపం వచ్చింది అనుకుందాం, లేదా నా దగ్గరికి ఏమన్నా చిన్న తప్పిదం చేయడానికి ఒక చిన్న ప్రోత్సాహం వచ్చిందంటే మొట్టమొదటి నేనేం ఆలోచించాలి? నేను దేవుని కుమారుడిను, అది నేను చేయకూడదు. సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఢిల్లీ ప్రాంతంలో అంటే విరాట్ కోహ్లీ అక్కడ ఉంటాడు కాబట్టి వాళ్ళ అబ్బాయి రోడ్డు మీదకి వచ్చి టాయిలెట్ పోసాడు అనుకుందాం. పెద్ద న్యూస్ పేపర్లు వేస్తాడు, ఫ్రంట్ పేజ్లో ఏమని? విరాట్ కోహ్లీ వాళ్ళ కొడుకు మెయిన్ రోడ్ మీద టాయిలెట్ పోసాడని. ఆ మెయిన్ రోడ్ మీద 100 మంది పోస్తాడు రోజుకి, కానీ విరాట్ కోహ్లీ కొడుకు పోస్తేనే పెద్ద పోస్టర్ వస్తుంది. ఎందుకు? సెలబ్రిటీ, అందరికి తెలుసు. అదొక విచిత్రం. అమ్మో విరాట్ కోహ్లీ కొడుకు వచ్చింది, విరాట్ కోహ్లీ కొడుకు. మనము దేవుని కొడుకులము.
దేవుడు పిల్లలమని సాక్షాత్ దేవుడు తన నోటితో పలుకుతున్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మనం పవిత్రంగా జీవించాలంటే అపవిత్రతకు చోటు ఎప్పుడు రాదంటే, నేను విశ్వసించాలి నేను దేవుని కుమారుడను, ఆ దేవుడు పవిత్రుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆ పాపరహితుడైన దేవుడు నా కొరకు తన ప్రాణంను పెట్టి రక్తమును కార్చి నన్ను పవిత్రునిగా చేశాడన్న నిశ్చయత, ఆ విశ్వాసం మనలో లేనప్పుడు మనం పవిత్రంగా జీవించలేం. మనం పవిత్రంగా జీవించాలంటే ఒకటే ఆస్కారం ఏంటిదంటే, అనునిత్యం మనం ఒక అడుగు వేస్తున్నామంటే ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటిదంటే, నేను ఈ అడుగు వేయడం వల్ల దేవునికి ఏమన్నా అపకీర్తి జరుగుతుందా? అది ఏదన్నా అవ్వచ్చు. ఆ ప్రశ్న మనలో రానప్పుడు మనం దేవుని కుమారులం కాదు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాన్ గారు. మనం ఒక అడుగు వేస్తున్నప్పుడు దేవునికి అపకీర్తి వస్తుందా లేదా అన్న ప్రశ్న, అదే మన పవిత్రత. ఎందుకంటే పవిత్రుడైన దేవుడిని మనం ఆధారపడి ఉన్నప్పుడు, పవిత్రుడైన దేవుడి మీదనే మన దృష్టి ఉన్నప్పుడు, మన పవిత్రత ఎవరు డిసైడ్ చేసేది? దేవుడే డిసైడ్ చేస్తాడు. మన నీతి కార్యములు సామెతల్లో ఉంటుంది, మన నీతి కార్యములు ఆయన ముందు మురిగుడ్డలు. మనం నీతిగా ఎలా మార్చబడాము? ఆయన పవిత్రమైన రక్తం బట్టి ఆయన పవిత్రత మనకిచ్చాడు, ఆయన కుమారుడు అనే టైటిల్ మనకిచ్చాడు. ఆ టైటిల్ పట్టుకున్నప్పుడే కదా మనకు పవిత్రత. ఆ టైటిల్ని వదిలేసినప్పుడు లేదా ఆ బిరుదుని మనకు వద్దు అని తిరస్కరించినప్పుడు వేస్ట్ అయిపోతుంది ఇంకా అది. అలాగే 4వ వచనం చూసుకుంటే, పాపము చేయి వాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. సింపుల్. ఆజ్ఞ ఏంటిదండి? దేవుడు మనకు చెప్పింది 2 ఆజ్ఞలు. యేసుప్రభు వారు, పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుడి, నిన్ను వలె నీ పొరుగువాడిని లేదా నీ శత్రువుని ప్రేమించు. అంతే. 2 ప్రేమతోనే చుట్టుకుని ఉంది ఎక్కడైనా సరే. పొరుగువాడు ఎవరు చూసుకుందాం మనం నెక్స్ట్ వెళ్ళినప్పుడు. తర్వాత 5వ వచనం చూసుకుంటే మనము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయనను చూడలేదు ఎరుగను లేడు. ఇది విచిత్రంగా ఉంటుంది మాట. సింపుల్గా ఏముందంటే అక్కడ 6వ వచనంలో, ఆయన యందు నిలిచుండు వాడెవడును పాపము చేయడు. అయితే ఇక్కడ పాపం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారండి? చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరు ఉండరు? మరి అయితే ఎవ్వరు నిల్చుండలేదు ఆయన దగ్గర. ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అనని నేను, కాకపోతే ఇంగ్లీష్లో చూసుకుంటే కంటిన్యూ టు సిన్ అని ఉంటుంది. లేదా మన బాబ్ క్రోగర్ది, ఇది మన బిఎస్ఐ కదండి, ఇది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ట్రాన్స్లేషన్. ఇది మనం ఇంకో ట్రాన్స్లేషన్ ఉంటుంది పవిత్ర గ్రంథం అని, బాబ్ క్రోగర్ రాసింది. అందులో చూసుకుంటే ఏమని ఉంటుందంటే, అక్కడ పాపము చేయుచూ ఉండడు పాపము. అంటే ఏంటిది? అర్థం ఏంటిది? దేవునిలో నిలిచి ఉన్నాడంటే హీ విల్ నాట్ కంటిన్యూ టు సిన్. అంటే పాపం చేయడానికి కాదు, ఒక్కసారి పాపంలో పడినప్పుడు అది కంటిన్యూ చేయడు వెనక్కి రావడానికి. ఇక్కడ ఉదాహరణ చెప్పుకుంటే చాలాసార్లు చెప్పాను నేను, బిల్లీ గ్రహం గారు చెప్పింది అద్భుతమైన ఉదాహరణ. ఒక కాపరి ఒక గొర్రెను, కొన్ని గొర్రెలను, కొన్ని పందులను తీసుకెళ్తున్నాడంట. అయితే ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్ళాడు. బ్రిడ్జ్ మీద కింద దిగుతుంటే ఆ బ్రిడ్జ్ కింద పడిపోయినాయి. ఒక గొర్రె పడిపోయింది, ఒక పంది పడిపోయింది. గబగబా పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళిపోయాడంట ఆయన. కిందకి వెళ్ళిపోయి కాలువ దగ్గర చూసేసరికి బురద కాలువ, అది బయటికి మేక వచ్చేసింది, దులిపేసుకుంటుంది బురద అంతా. కానీ పంది మాత్రం లోపల హ్యాపీగా ఉందంట. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు నిజమైన దేవుని గొర్రెవైతే, అంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ నేను రిపీట్ చేస్తున్నాను, నువ్వు నిజంగా దేవుని గొర్రెవైతే అందులో ఉండలేవు, బయటకు వచ్చేసి దులిపేసుకుంటావు నువ్వు. అంటే ఆయన చెప్పాలనుకున్నది ఏంటిదంటే ఇదే వాక్యం. ఏంటిదంటే, ఆయన యందు నిల్చున్నవాడు ఎవడును పాపము చేయుచుంటూ ఉండలేడు. ఆయన కంటిన్యూ చేస్తూ ఉండలేడు. చేస్తూ ఉండలేడు. పాపంలో పడిపోవచ్చు, శోధన రావచ్చు, శోధనలో జారి పడిపోయి ఉండొచ్చు, కానీ కంటిన్యూ చేయలేడు. ఎందుకంటే ఆయనలో నిల్చున్నాడు. ఇందాక చెప్పినట్టు ఆ నిరీక్షణ గుర్తొస్తూ ఉంటుంది, నేను దేవుని కుమారుడును, ఇదేంది ఈ దరిద్రంలో ఉన్నాను నేను దేవుని కుమారుడును, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు అని చెప్పి వెనక్కి రావడానికి, కుదిరితే దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. యోహాన్ భక్తుడు అదే చెప్తున్నాడు అనమాట ఇక్కడ. మన నిరీక్షణ ఏంటిదంటే, దేవుడు అంత ఉన్నత స్థితిలో ఉన్న ఆ మహామహాగుడు దేవుడు కిందకి దిగి వచ్చి మానవుడిగా చనిపోయి మహిమారు శరీరంతో ఎత్తబడి మనకి ఆ శరీరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు?
మనం ఆ ప్రభావ వస్త్రం వదిలేసుకున్నాం ఏదైనా తోటలో, మన నిర్లక్ష్యం బట్టి మనం వదిలేసుకున్నాము. కానీ ఆయన ప్రేమ ఎట్టుతో చూపిస్తున్నాడు ఇక్కడ మనకి. ఈ 6 వచనాలు లేదా 12 వచనాలు మనం చూసుకుంటే కేవలం ఆయన ప్రేమ ఎట్టుతో చూపిస్తాడు. తర్వాత 13 నుంచి 24 వచనాలు చూసుకుంటే ఆ ప్రేమను మనం ఎట్ట కనపరచాలో ఆయన చెప్తుంటాడు. అయితే ఇక్కడ 7వ వచనంలోకి వస్తే, చిన్నపిల్లలారా ఎవని మిమ్మును మోసపరుచుకుని ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఇక్కడ ఒకటే చెప్తున్నాడు ఆయన, చిన్నపిల్లలారా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. మెయిన్గా నాస్టిసిజంని జ్ఞాపకం పెట్టుకొని అప్పుడున్న అబద్ధ బోధకులని చెప్పాలంటే, అబద్ధ బోధ ఎలా మనం ప్రభావితం అవుతాము, అసలు తెలియకపోతేనే కదా డూప్లికేట్ మీద పడిపోయేది మనం. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, నెహమ్యా అంకుల్ దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు డూప్లికేట్ నోట్ ఇవ్వండి, ఆయన పట్టుకుని చెప్తాడు సాలమన్ ఇది డూప్లికేట్ అని. చెప్తారు కదా అంకుల్ మీరు? అది ఎందుకంటే ఒకసారి చెప్పారు ఆయన, డూప్లికేట్ నోట్ ఇదని చూపించాడు. తర్వాత ఒక 10 నోట్లు ఇస్తే ఆయన 10 నోట్లు పట్టుకుని 10 ఉన్నాయి లెక్క పెట్టుకుని అంకుల్ అంటే, లేదు వెయిట్ తెలిసిపోతుంది అంటే మనం ఎందుకు దాని మీద ఆయన గ్రిప్ ఉంది. మనకు ఒరిజినల్ మీద గ్రిప్ లేనప్పుడు డూప్లికేట్ మీద ఇట్లా పడిపోతాం. ఎదుటోడు వాక్యం చెప్తున్నాడనో లేకపోతే మనం ఎక్కడన్నా వాక్యం విన్నది అది నిజమో అబద్ధమో ఎలా తెలుస్తుంది మనకి? మొదట అది మనం ముందు చదివి ఉండాలి. చదివి లేకపోయినా తప్పులేదు, ఆ వాక్యం విన్నది అలాగుందా లేదా అనేది పరిశోధించుకోవాలి మనం. అవి 2 చేయనప్పుడు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ యోహాన్ గారు. ఏమంటున్నాడంటే, ఎవరును మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకోండి. ఎలా చూసుకోవాలి? లేఖనములు పరిశోధించండి. అప్పట్లో నాకు తెలిసి అంత సింపుల్గా లేవేమో లేఖనాలు, దొరకలేదేమో అక్కడ. ఎందుకంటే అప్పుడు రాసిందే కొన్ని తక్కువ. ఇప్పుడంటే మనకి గల్లీకి ఒక బుక్ స్టాల్ ఉంది, కావాలంటే వెళ్ళి మనం తెచ్చేసుకోవచ్చు. సింపుల్గా దొరుకుతున్నాయి బైబిల్స్ అన్నీ, ఆన్లైన్లో దొరుకుతున్నాయి. బైబిల్స్ కూడా అవసరం లేదు, మన యాప్స్లో దొరుకుతున్నాయి, అన్నీ ఉన్నాయి మన చేతిలో. కానీ మనం ఏంటిది తీసి చదువుతున్నామా, పరిశోధిస్తున్నామా, పరిశీలిస్తున్నామా? పరిశోధన వదిలేసేయండి, చదవడం వదిలేసేయండి, కనీసం పరిశీలిస్తున్నామా? చెప్పబడిన వాక్యం, విన్న వాక్యం అలాగుందా లేదా? ఇప్పుడు నేను చెప్పాను, అరే చెప్పాడు అయిపోయింది అన్నట్టు ఉన్నామా? ఇంటికి వెళ్ళి నిజంగానే ఇలానే ఉందా, అసలు కరెక్టే చెప్పాడా అన్న పరిశీలన మనం చేస్తున్నామా లేదా అనే ప్రశ్న యోహాన్ భక్తుడు దేవుడు యోహాన్ భక్తుడి ద్వారా మనకి ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. చిన్నపిల్లలారా, మెయిన్గా చిన్నపిల్లలారికి చెప్తున్నాడు, మీరు యవనస్తులుగా ఇంకా మారలేదు, మీరు దుష్టుని ఎదిరించే అంత బలం మీకు రాలేదు. ఎందుకంటే మీరు ఇంకా బండ మీద ఇల్లు కట్టుకోలేదు. మీరు బలవంతుడైన యేసు ప్రభు వారి బండి మీద ఇంకా ఇల్లు కట్టుకోలేదు. మీరు చిన్నపిల్లలుగానే ఉన్నారు, ఇంకా పాలు తాగుతున్నారు, మీరు చిట్టి అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నాను, మోసపడకుండా జాగ్రత్తగా ఉండండి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? లేఖనాలు అలా ఉన్నాయా లేదో మనం అందుకే అపోస్తుల కార్యం అనుకుంటా, అపోస్తుల కార్యం 10:17 అనుకుంటా, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, పౌలు చెప్పి వెళ్ళిన తర్వాత ఆ లేఖనాలు అలాగ ఉన్నాయా లేదా అని పరిశీలించేవాళ్ళంట అక్కడ మాసిదోనియా సంఘం వారు. మనము ఆ సంఘం యొక్క కోవలో ఉన్నామా అన్న ప్రశ్న దేవుడు ఈరోజు మనకు వేస్తున్నాడు. అదేవిధంగా 9వ వచనం మనం చూసుకుంటే, 8వ వచనం, అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడు కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. విచిత్రం. మళ్ళీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే 2 చూపిస్తున్నాడు క్లియర్గా. ఒకటి ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు దేవుని ప్రేమ గురించి చెప్పాను, మధ్యలో ఒకరిని తీసుకొచ్చాను. ఎవరండి అది? అబద్ధ బోధలు తీసుకొచ్చాను. మీరు పరిశీలిస్తున్నారా లేదా మీరు చూడండి. ఎందుకంటే మీ పక్కనే ఉన్నాడు అపవాది. ఆయన ఎందుకు కూడా చెప్తున్నాడు, దేవుని ప్రేమని చెప్పాను, మీరు లేఖనాలు పరిశోధించమని చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే నీ పక్కనే ఉన్నాడు అపవాది. ఆడు ఫస్ట్ నుంచి మోసం చేసేవాడు, ఫస్ట్ నుంచి అబద్ధాలు చెప్పేవాడు. నా దగ్గర ఉన్నప్పుడు నేను అని మాట్లాడాడు, కిందకు తోసేసాను నేను, భూమి మీదకి వచ్చాడు, ఏదోని మనంలోకి సర్పం రూపంలో వచ్చాడు, ఆదాముకి వచ్చి ఇది నిజమా అని మాట్లాడాడు, మోసపుచ్చాడు, ఏదైనా తోట నుంచి బయటికి రప్పించి ఇప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు అపవాది. అదే చెప్తున్నాడు ఇక్కడ యోహాన్ భక్తుడు. ఏమంటున్నాడంటే, మొదటి నుంచి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి కాదు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. దేవుడు కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడండి? అపవాది యొక్క క్రియలను లయపరచుటకు. అపవాది క్రియల వల్ల ఫలితం ఏమొచ్చింది?
ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంట? పాపము చేసి. ఆ పాపం ఎవరి వల్ల వచ్చింది? అపవాది వల్ల వచ్చింది. అది జయించడానికి, ఆ పాపం వల్ల వచ్చిన జీతము మరణము. ఆ మరణాన్ని జయించడానికి దేవుని కుమారుడే, దేవుడే, ఆది ఉన్న దేవుడే స్వయంగా తానే కిందకు వచ్చి మనకు చూపించిన మార్గాన్ని గుర్తెరగమని యోహాను భక్తుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. అదే మాట మనము, నేను రిఫరెన్సులు తీయట్లేదండి, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం మొత్తం చూసుకుంటూ వెళ్తే దేవుడు నేలను శపిస్తాడు, ఆదాముని శపిస్తాడు, సర్పాన్ని శపిస్తాడు, స్త్రీని శపిస్తాడు. లాస్ట్ సర్పం వైపు చూసి, నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం ఉంటుంది, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని పాదముల మీద కొడతావు అని రాయబడి ఉంటుంది. సింపుల్గా మనం చూసుకుంటే పాము కాటుకి ఎన్ని మచ్చలు పడతాయండి? 2 పడతాయి. ఒక కాటు 2 మచ్చలు. యేసుప్రభు వారు కూడా కాళ్ళకు ఒక మేకు 2 రంధ్రాలు. కానీ దేవుడు ఏం చేశాడు? అపవాది యొక్క తలను చీల్చేశాడు, మరణాన్ని జయించాడు, పాదముల కింద తన్ని తొక్కేశాడు కదండి. అంటే ఇక్కడ ప్రవచనము ఆదికాండం, ఎప్పుడైతే మనం పాపం చేసి జారిపోయి మన ప్రభావం అనే వస్త్రాన్ని మనము కోల్పోయామో, మహిమను కోల్పోయామో, అప్పుడే దేవుడు ఏర్పాటు చేస్తాడు మనకి. ఏమని ఏర్పాటు చేస్తాడు? ఓకే, మీరు కోల్పోయారు కదా, నేనే వస్తాను కిందకి, నేనే మిమ్మల్ని రక్షిస్తాను, నా ప్రేమ ఎట్టుదో నేను మీకు కనపరుస్తాను, మిమ్మల్ని మరలా నా దగ్గర తీసుకుంటాను, దాసులుగా కాదు కుమారులుగా తీసుకుని నా కుడి పక్కన కూర్చోపెట్టుకుంటాను. అట్టి ప్రేమను మీరు గ్రహిస్తున్నారా? గ్రహించిన వారైతే అబద్ధ బోధలకు మీరు పడిపోతున్నారా? పడిపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పడుతున్నారా లేదా? ఎందుకంటే అపవాది నీ పక్కనే ఉన్నాడు. చాలా లేఖనాలు ఉన్నాయి మనకి. అటు గంతులు వేస్తున్నాడంట, వల వేస్తున్నాడంట, ఉరులు ఒగ్గుతున్నాడంట, దొరికితే డ్యాన్స్ వేసుకుంటూ తిరుగుతున్నాడంట. అంటే ఇవన్నీ ఎందుకు మనకి హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఇవన్నీ ఒకవైపు అయితే, ఇంకోవైపు కేవలం చిన్న 2 అక్షరాలు పెట్టాడు, ప్రేమ. నా ప్రేమ మీద మీరు నిరీక్షణ ఉంచుతున్నారా లేదా అన్న ఒక పెద్ద ప్రశ్న దేవుడు ఇక్కడ వేస్తున్నట్టు మనం చూస్తున్నాం. 9వ వచనంలో, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిల్చును గనుక వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. మొదట చేయడు అన్నాడు. మేబీ చేయడు అంటే అర్థం ఏంటిదండి? చేయడు. సెకండ్ది ఏమని చెప్తానంటే చెయ్యి జాలడు. శోధన వస్తుందేమో కానీ పడడు. అంటే మనం ఏమనుకుంటాం అంటే పాపము చేయడు. 2 సింపుల్ థింగ్స్ ఉంటాయి మనకి. శోధన రావడమే పాపం అనుకుంటారు అందరూ. శోధన రావడం పాపం కాదు, శోధనలో పడ్డం పాపం. ఇప్పుడు యేసు ప్రభువాన్ని శోధించడానికి పరిశుద్ధాత్ముడు అరణ్యంలోకి తీసుకెళ్ళాడు 40 రోజులు. అక్కడ 3 శోధకుడు 3 శోధనలు తీసుకొచ్చాడు అక్కడ ఆయనకి, యేసు ప్రభు వారికి. ఈ రొట్టెలను చేసుకుని ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేమన్నాడు. తర్వాత నీకేం కావాలో అది అడుగు, నేను ఇస్తాను అన్నాడు. ప్రపంచాన్ని మొత్తం చూపించాడు, నీకు ఏది కావాలో నాకు అడిగిస్తాను. కానీ యేసు ప్రభు వారు శోధింపబడ్డాడు, అది పాపం కాదు. అందులో పడిపోలేదు ఆయన. అరే నువ్వు చెప్పింది కరెక్టే కదా అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుని తినలేదు దేవుడు అక్కడ రాళ్ళని తీసుకుని. 40 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు. మనం సింపుల్ అనుకుంటాం దేవుడే కదా జయించాడని. కాదండి, ఆయన మానవుడిగానే ఉన్నాడు ఇక్కడ. ఆయన అనుభవించిన ప్రతి ఒక్కటి మానవుడిగానే అనుభవించాడు. లాజరు చనిపోయినప్పుడు అక్కడ కూర్చుని ఏడ్చాడు. చాలామంది అంటారు ఆత్మీయంగా ఏడ్చాడు అని. కరెక్ట్ అయి ఉండొచ్చు, ఆత్మీయంగానే ఏడ్చుంటాడు. కాకపోతే ఆత్మీయంగా ఎక్కువసార్లు అందరి ముందు ఏడ్చినట్టు ఎక్కడ రాయబడలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థన గడియల్లో ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాము. కానీ ఇక్కడ ఏంటిదంటే తన సొంత వారు, తన తల్లి ఉండొచ్చు అక్కడ, మార్తా మరియా ఉండొచ్చు, వాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తుంటే ఈయనకు కూడా ఏడుపు వచ్చేసింది. ఎందుకు? ఆయన కూడా మానవుడే, మనం అది అర్థం చేసుకోవాలి. అందుకే ఏమంటాడంటే మనతో సహా అనుభవం కలిగిన వాడే. ఇప్పుడు నేను ఒక బాధలో గుండా వెళ్తున్నానంటే పక్కనోడికి అది తెలీదు, ఎందుకంటే నా బాధ నాకే తెలుసు. కానీ యేసు ప్రభు వారు అంటారు, నీ ఇంటి వారే నిన్ను ద్వేషిస్తున్నారా, బాధపడకు, నాకు తెలుసు, నా ఇంటి వారు నన్ను ద్వేషించారు, ఆ ద్వేషం ఎలా ఉంటుందో నాకు తెలుసు, నా దగ్గరికి రా, నేను చూపిస్తా ప్రేమ ఏంటిదో. తర్వాత అంటే నువ్వు మేలు చేసిన వారే నిన్ను కొట్టడానికి వచ్చారా మీదకి, బాధపడకు, నాకు తెలుసు, నేను మేలు చేయడానికి కిందకు వచ్చాను, మేలు చేశాను, స్వస్థతలు కూడా పరిచాను నేను. అయినప్పటికీ వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు పరిసయ్యులు.
నాకు తెలుసు, నా దగ్గరికి రా, నేను చూపిస్తా ప్రేమ. అంటే దేవుడు మనం పొందే ప్రతి ఒక్క శ్రమ ఆయన అనుభవించాడు. ఆయన ఉట్టిగా చెప్పట్లేదు, అది ఆయన సహా అనుభవం పొందినవాడే. మనం ఏదైతే అనుభవంలోంచి వెళ్తున్నామో ఆయనకు ఆ అనుభవం మొత్తం తెలుసు. తండ్రి అని ఆయన వెళ్తే, సింపుల్గా చెప్పాలంటే ఒక ఫెయిల్ అయినోడు పాస్ అయినోడు ఎదురు వస్తున్నాడు, ఫెయిల్ అయినోడు ఎదురు వస్తున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి కలుస్తాడు? ఫెయిల్ అయినోడి దగ్గరికి వెళ్తాడు, పాస్ అయినోడి దగ్గరికి వెళ్ళాడు. ఫెయిల్ అయినోడి దగ్గరికి వెళ్ళి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయంటే 32 మార్కులు అనుకో, నాకు 33 వచ్చాయి, నువ్వేంద్ర బాబు వేస్ట్ గడివి. ఇద్దరు ఫెయిల్ అయ్యారు, కానీ ఏం చెప్పుకుంటాడు? అదొక సంతృప్తి. ఫెయిల్ అయినోని కలిస్తే, అంటే నా బాధ ఏందో ఆడికి తెలుసు, నన్ను ఎగతాళి చేయడు, ఎందుకంటే అదే బాధలో ఉన్నాడు కదా. యేసుప్రభువారు అంతే. ఇప్పుడు నాకు ఒక బాధ ఉందని నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నా హృదయాన్ని కుమ్మరిస్తే ఆయన ఎగతాళి చేయడు, ఎందుకంటే ఆయన ఆ బాధ అనుభవించాడు, మానవుడిగానే అనుభవించాడు, దేవుడిగా అనుభవించలేదు ఆయన. మనం అనుకుంటాం సింపుల్గా దేవుడిగా ఉన్నాడు కాబట్టి చేశాడు, కాదు. ఆయన మానవుడిగా ఉండి మనం అనుభవించాల్సిన బాధలు, మనం అనుభవిస్తున్న శ్రమలు ఆయన కూడా పొంది మనకు ఒక మాదిరిగా ఉంచాడు. అందుకే పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నడుచుకోండి. ఆయన ఒకసారి 39 దెబ్బలు తిన్నాడు, నేను 5 సార్లు 39 దెబ్బలు తిన్నాను అని చాలా చెప్పుకుంటూ వస్తాడు ఆయన లిస్టు. అంటే ఇక్కడ యోహాన్ గారు కానీ ఇంకా లేదా పరిశుద్ధాత్ముడు మనకి లేఖనాల ద్వారా ఏం చెప్తున్నాడంటే, ప్రేమను చూపిస్తున్నాను నీకు, ఆ ప్రేమ మీద మీరు నిరీక్షణ ఉంచి అబద్ధ ప్రవక్తలు కానీ అపవాదిని కానీ ఎదిరించగలిగితే మీరు దేవుని కుమారులు అవుతారు. వాటితో పాటు అడిషనల్గా ఏంటిదంటే పవిత్ర జీవిస్తారు, తర్వాత నీతిమంతులుగా జీవిస్తారని ఇక్కడ మనము మొదటి 10 వచనాల్లో మనం చూసుకోవచ్చు. తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోదాం, టైం ఎక్కువైపోతుంది. 12వ వచనం చూసుకుంటే మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతివనియు ఉండెను గనుకనే గదా. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆదరణ ఇచ్చే వాక్యం ఏంటిదంటే ఇది, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. ఎందుకు ఆశ్చర్యపడద్దు అంటున్నాను? నేను వచ్చిన తర్వాత ద్వేషం వచ్చింది అనుకుంటున్నారేమో, కాదు. మీరు చూడండి, మొదట ఉన్న కయ్యను హేబేలుని జ్ఞాపకం చేసుకోండి. హేబేలు నీతిపరుడు, కయ్యను హేబేల్ని ద్వేషించాడు. ఎందుకు? ఆయన నీతిని బట్టి కాదు, తన యొక్క చెడ్డతనాన్ని బట్టి. అందుకే అప్పటికి దేవుడు అనేకమైన అవకాశం ఇస్తాడు. కయ్యను, నువ్వు ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే వాకిట పాపం ఉంటుంది. సత్క్రియ చేస్తే నువ్వు ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? సత్క్రియ చేయకపోతే వాకిట పాపము వేచి ఉంటుంది. దేవుడు మాట్లాడే మాట. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, ఆది నుంచి ఇప్పటి వరకు కూడా విశ్వాసానికి అవిశ్వాసానికి, నీతికి అనీతికి ఎప్పుడు పోరు ఉంటూనే ఉంటుంది. అందుకే మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారు అంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, నాలో ఉన్నవారు లోకంలో ఉన్నవాడి కంటే, మన వాక్యం ద్వారా మనకేం, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎవరు ఎంత ద్వేషించినా మనం ప్రేమ పొందుకునేది యేసు దగ్గర నుంచి. వాళ్ళు ఎంత ద్వేషించినా ఇబ్బంది లేదు. ఎందుకు? మనకు వచ్చే ప్రేమ ఇక్కడి నుంచి వస్తుంది కదా. విచిత్రం ఏంటంటే, మొదటి యోహాను మొత్తం పత్రికలో ఎక్కడ ప్రేమ అని కనబడినా అక్కడ రాయబడిన మాట అగపే అనే మాటనే. ఇంకో వేరే ప్రేమ వాడలేదు అక్కడ గ్రీక్లో. అగపే అంటే అన్కండిషనల్లో, దానికి పరిధులు లేవు. అంటే నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను, నువ్వు అది చేస్తే ఇది చేస్తాను కాదు. నువ్వు ఏమన్నా చెయ్యి, నేను ఇది చేస్తూనే ఉంటాను. అది అగపే ప్రేమ యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. తర్వాత మనం 14వ వచనం చూసుకుంటే, మనము సహోదరులను ప్రేమించున్నాం గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదు అని మీరు ఎరుగుదురు. ఈ 3 వచనాలు మనం సహోదరుడు లేదా సహోదరి అనుకుంటే మన సొంత వారే అని అనుకోవచ్చు. కానీ ఉదాహరణకి సహోదరుడు అంటే ఎవరండి? ఎవరు సహోదరుడు అంటే ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే, దేవుడికి కేవలం కుమారులు కుమార్తెలే ఉన్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు ముని మనవాళ్ళు ఎవరు లేరు. అంటే తండ్రి అని అందరు దేవుని తండ్రి అని పిలుస్తారు. ఇప్పుడు నేను తండ్రి అని పిలిచాను, రేపటి రోజున ఒక 10 సంవత్సరాలు అయితే నా కొడుకు తండ్రి అని పిలుస్తాడు,
మా నాన్న తండ్రి అనే పిలిచాడు దేవుణ్ణి. ఒకవేళ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా తండ్రి అనే. ఎవరైనా దేవునికి 1-to-1 రిలేషన్షిప్పే. ఇక్కడ సహోదరుడు అంటే ఆ సహోదరుడు ఎవరన్నా అవ్వచ్చు. నా తల్లి నాకు సహోదరులు అవుతుంది, నా తండ్రి నాకు సహోదరుడు అవుతాడు, నా భార్య నాకు సహోదరి అవుతుంది. దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరు, అత్తకి కోడలు సహోదరి అవుతుంది, కోడలికి అత్త సహోదరి అవుతుంది, మామకి అల్లుడు సహోదరుడు అవుతాడు, అల్లుడికి మామ సహోదరుడు అవుతాడు. అంటే ఇక్కడ ఏం ప్రశ్న వేస్తున్నాడు దేవుడు? ఇక్కడ మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇక్కడ ఏం అడుగుతున్నాడు దేవుడు? నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తున్నావా లేదా అనే ప్రశ్న దేవుడు ఇక్కడ వేస్తున్నాడు. సహోదరు అంటే నువ్వు నాకు మా అన్న ఉన్నాడు అనుకోండి, మా అన్న ఒక్కడే అనుకుంటే తప్పది. దేవుడు అదొక్కటి చెప్పట్లేదు. దేవునిలో అందరూ నాకు సహోదరులు సహోదరులు. ఈవెన్ నా భార్య కూడా దేవునిలో నాకు సహోదరి. ఎందుకంటే తను మోకరిస్తే దేవుడిని నా తండ్రి అనే పిలుస్తుంది. తను కూడా నేను నా దేవుడిని తండ్రి అని పిలుస్తాను. నాకు తను ఏమవుతుంది? సహోదరి అవుతుంది. అందుకే మన పరలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ సహోదరులు సహోదరులు, పెళ్ళిళ్ళకి ఎవరు ఉండరు అక్కడ. ఎందుకంటే అందరు తండ్రిని తండ్రి అనే సంబోధిస్తారు అక్కడ. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది సింపుల్గా మత్తయిలో ఉన్న 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉంటుంది. నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సహోదరునితో నువ్వు, అంటే ఎవరన్నా అవ్వచ్చు, అది ఎవరన్నా అవ్వచ్చు. సహోదరి అంటే వీళ్ళనే ఏం లేదు. దేవునిలో సార్వత్రిక సంఘంలో అది ఎవరన్నా అవ్వచ్చు. మనకి ఎవరి మీద చిన్న మనస్పర్ధ ఉందంటే అది అక్కడ ద్వేషం అన్నట్టే. అక్కడ దేవుడు యోహాన్ ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తర్వాత ఏమంటున్నాడు? ఏ నరహంతకుని అందును నిత్య జీవము ఉండదు. సింపుల్గా ఏమంటున్నాడు? నువ్వు నరహంతకుడు అయితే పరలోక రాజ్యం ఉండదు నీకు. నరహంతకులు ఎవరు? నీ సహోదరుని ద్వేషిస్తున్నావా? అయితే పరలోక రాజ్యం ఉండదు. అంత సింపుల్ స్టేట్మెంట్. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోహాన్ భక్తుడు, చిన్నపిల్లలారా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుని దగ్గర నుంచి ప్రేమను పొందుకుంటున్నారు, అదే ప్రేమను మీరు కనపరచాలి అని చెప్తూ 16వ అధ్యాయంలో చెప్తాడు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను గనక దీనివల్ల ప్రేమ ఎట్టితో తెలుసుకొంచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. అదే ఆయన చెప్పేది. దేవుని దగ్గర నుంచి ఫ్రీగా మనం ప్రేమను పొందేసుకున్నాం. నువ్వేమైనా కష్టపడ్డావా? నేనేమైనా కష్టపడ్డానా? ఏం లేదు. దేవుడు ఫ్రీగా ఇచ్చాడు, నాకు ఫ్రీగా తీసేసుకున్నాను, ఫ్రీగా అనుభవించేస్తున్నాను దేవుని ప్రేమను. అది నీ సహోదరులకు నువ్వు ఇవ్వగలుగుతున్నావు లేదా అనే ప్రశ్న ఇక్కడ దేవుడు వేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే యోహాను 3:6లో ఏమంటాడంటే, దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని అందు విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. 1 యోహాను 3:16లోనేమో దేవుడు ఎలా అయితే ప్రేమించాడో మనం కూడా మన సహోదరులను అలా ప్రేమించాలంటాడు. ప్రకటన 3:16లో ఏమంటాడంటే, నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా లేవు కాబట్టి, నువ్వు నిలవెచ్చగా ఉన్నావు కాబట్టి నిన్ను ఉమ్మివేస్తా. అంటే సెట్టింగ్ చూడాలి అక్కడ డిఫరెంట్. అంటే ఎందుకు 3:16 తీసుకున్నాడు అన్న సెట్టింగ్ చూసుకుంటే, ముందు దేవుడు ప్రేమ చూపించాడు, తర్వాత మనం ఆ ప్రేమను ఎలా చూపించాలో చూపించాడు, తర్వాత ఏమంటున్నాడు, నువ్వు ఆ ప్రేమను చూపించలేకపోతున్నావా అయితే ఉమ్మేస్తాను నిన్ను అంటున్నాడు దేవుడు. అంటే డిఫరెంట్. అంటే పరిశుద్ధాత్ముడు అలానే రాయిస్తాడు కొన్ని. ఇప్పుడు మనం ఆదికాండం 22వ అధ్యాయం చూసుకుంటే అక్కడ ఇస్సాకు బలి గురించి ఉంటుంది. కీర్తన 22వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ క్రీస్తు మరణం గురించి ఉంటుంది. అంటే ఇస్సాకుని రిప్లేస్ చేస్తున్నట్టు. అంటే కొన్ని అట్లా పరిశుద్ధాత్మను కొన్ని సెట్ చేస్తాడు అట్లా మనకి విచిత్రంగా. ఆయన రాశారు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి అలాంటివి. మనం పరిశీలిస్తే అద్భుతంగా దేవుడు చూపిస్తాడు మనకి. అంటే 3:16లో ప్రకటనలో ఏం చెప్తాడంటే ఆయన, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండు. అంటే అక్కడ అర్థం ఏంటి? నువ్వు పాపంలోనైనా ఉండు, జీవంలోనైనా ఉండని కాదండి అర్థము. నిన్ను దేవుడు ఎందుకైతే సృష్టించాడో అలాగ ఉండని. సింపుల్గా చెప్పాలంటే టీని మీకు ఇచ్చాను అనుకోండి, ఎలా ఉండాలనుకుంటారు మీరు? వేడిగా ఉండాలనుకుంటారు. కూల్ డ్రింక్ ఇస్తే చల్లగా ఉండాలనుకుంటారు. అదే నేను అరే బాబాయ్ వీళ్ళు ఎండలో వస్తున్నారని చెప్పి టీని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిపోతే ఇస్తే ఎవరు తాగుతారు? నోట్లో పెట్టుకుని తుప్పుకొని వస్తారు, చీ ఏంది తిట్టుందని. అర్థమవుతుంది. అదే ఇప్పుడు చల్లగా ఉంది కదా బాబాయ్ అని చెప్పి కూల్ డ్రింక్ బయట పెట్టి థమ్స్అప్ బయట పెట్టి వచ్చినట్టు ఓపెన్ చేసి ఇస్తే తాగితే చల్లగా ఉంటే ఎవరైనా తాగుతారా కూల్ డ్రింక్? అంటే దేవుడు మనల్ని ఎందుకైతే ఏర్పరచుకున్నాడో, ఏ పనికైతే నియమించుకున్నాడో ఆ పనిలో మనం నమ్మకత్వంగా ఉన్నామా లేదా అనే ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. ఆయన మనకు ప్రేమ చూపించాడు, ఆ ప్రేమను బట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని నుంచోబెట్టుకున్నాడు, మనల్ని ఒక పాత్ర ఇచ్చాడు దేవుడు. ఆ పాత్రను మనం పోషిస్తున్నామా లేదా అన్న ప్రశ్న కూడా దేవుడు మనకే వేస్తున్నాడు.
అదేవిధంగా మన 17వ వచనం చూసుకుంటే, ఈ లోకపు జీవనోపాధం గలవాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమని కనికరము చూపని వాడిని అందు దేవుని ప్రేమ ఎలాగుండును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము ఇందువలన సత్య సంబంధులమని ఎరుగుదుము. ఇంకోటి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఇప్పుడు సింపుల్, ఇంత ముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నాకు ఒక 3 ఉంగరాలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాను, 3 ఉంగరాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం వచ్చేసరికి, అంటే అభిషేక్ అన్న నాకు క్లోజ్ కాబట్టి చెప్తున్నాను, వేరే వాళ్ళు ఇంకో తిట్టుకుంటారు నన్ను. వచ్చే సంవత్సరం వచ్చేసరికి ఆ 3 ఉంగరాలు ఏదో రకంగా పోయినాయి నా దగ్గర నుంచి. లాస్ వచ్చిందో లేకపోతే ఏదో వచ్చింది, పోయినాయి 3 ఉంగరాలు. మనోడు మంచిగా కొంచెం దేవుడు దీవించాడు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అవే 3 ఉంగరాలు పెట్టుకోవచ్చు. అవే అంటే అలాంటివి వేరే కొనుక్కుని పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం చూసినామంటే నా ఫీలింగ్ ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఇప్పుడు ఈ వేలికి నేను ఉంగరం పెట్టాను అనుకోండి, ఈ తీసేసి ఏలికి పెట్టాను అనుకోండి, ఈ చైన్ నన్ను దబా కొట్టేస్తుందా దవడ మీద? కొట్టదు. ఎందుకంటే అది హ్యాపీ ఫీల్ అవుతుంది. నా దగ్గర కొంచెంసేపు ఉంది, ఈ ఏళ్ళ దగ్గర కొంచెంసేపు. అంటే దేవుడు ఇక్కడ మనతో మాట సహోదర ప్రేమ గురించి. ఇప్పుడు నిజంగా మనం అందరం ఒక కుటుంబంగా ఫీల్ అయినప్పుడు మనోని అభివృద్ధి చూసి ఆనందపడాలి. అదేవిధంగా ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు బెడ్ మీద ఉన్నారు, ఇక్కడ అదే చెప్తున్నాడు యోహాన్ భక్తుడు. లేదా ఎవరైనా లేమిలో ఉన్నారు, అవసరతలో ఉన్నారు, ప్రార్థన చేస్తాము లేదా ఇంకోటి ఏదో చేస్తాము అని చెప్పి వెళ్ళిపోతున్నామా? నిజంగా వెళ్ళి ఒక చెయ్యి వంతు ఏదన్నా అవ్వని, అది డబ్బు అవ్వచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర రాత్రింబగలు కూర్చోవడం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, చేయగలుగుతున్నామా? అది ఎక్కడి నుంచి వస్తే డ్రైవింగ్ ఫ్యాక్టరీ, ఇవన్నీ చెప్పేవంతా ప్రేమ దగ్గర స్టార్ట్ అవుతాయి అంతే, ఇంకేం. ఆయన చెప్పేది అదే, ఇటువైపు ప్రేమ పెడుతున్నాను, ఇటువైపు ప్రపంచాన్ని మొత్తం పడేస్తున్నాను నేను. లాస్ట్కి త్రాసులో ప్రేమే. ఆ ప్రేమను నువ్వు కలిగి ఉన్నావు లేదా అనే ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. అదే అంటున్నాడు ఇక్కడ 18వ వచనం చూస్తే, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించు. క్రియ చేయమన్నాడు కదా దేవుడు అని చెప్పి అందులో నిజంగా సత్యం లేకుండా, సత్యం అంటే మనస్ఫూర్తిగా లేకుండా, దేవుడు ఏదో చేయమన్నాడు కానీ చేయడానికి కూడా దేవుడు ఇష్టపడతలేదు. నిజంగా చేయాలనుకునే సత్యంతోనూ క్రియతోనూ మనసుతోనూ చేయమంటున్నాడు దేవుడు. అదేవిధంగా 20వ వచనంలో చూసుకుంటే, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. ఈ 2 వచనాలు చాలామంది ఫేస్ చేస్తారు. ఇది చదువుతున్నప్పుడు నాకు కూడా నేను ఫేస్ చేసినవి చాలా నాకు జ్ఞాపకం వచ్చినాయి. ఏంటిదంటే ఇక్కడ ఏమని మాట ఉందంటే, హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను. ఈ దోషారోపణ అంటే ఏంటిది? 2 ఉంటాయి. ఏంటిదంటే మన హృదయం మనతో 2 రకాలుగా మాట్లాడుతుంది. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని కద్దిస్తుంటుంది. ఏమని? నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, నువ్వు అలా వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఆ గద్దింపును మనము తృణీకరించకూడదు, అలా అని చెప్పి పెడచెవి పెట్టకూడదు ఆ గద్దింపును. కాకపోతే ఇంకోటి ఉంటుంది. అదేంటిదంటే మన హృదయము మన మీద దోషారోపణ చేస్తుంటుందంట. అంటే మనం ఒక తప్పు చేశాము, దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించాము, దేవుడు క్షమించాడు అన్న విశ్వాసం ఉంటుంది మనకి. కాకపోతే ఆ తప్పును మనం క్షమించుకోలేం. గిల్ట్ ఫీలింగ్ అంటారు దాన్ని, అపరాధ భావం మనని వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు. ఏంటిదంటే, అరే ఆ తప్పు చేస్తాను, అది చేయకపోతే బాగుండేది, అది చేస్తాను. దేవుడి దగ్గర అడిగాం, మనం మోకరించాము, ప్రార్థన చేశాము, తప్పు క్షమాపణ పొందామని ఆ క్షణంలో ఫీల్ అయ్యాం కూడా. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అలాంటిది ఏదో కనిపిస్తుంది మళ్ళీ మనకి, అది గుర్తొచ్చేస్తుంది. దేవుడు క్షమించాడో లేదో, దేవుడిని మళ్ళీ అడగాలి నేను. డేవిడ్ పాసన్ గారు ఒక ఉదాహరణ చెప్పారు. డేవిడ్ పాసన్ గారు లేకపోతే చక్ మిస్లర్ గారు, డేవిడ్ పాసన్ అనుకుంటా. ఆయన ఒకసారి ఆయన సంఘంలో వాక్యం చెప్తూ ప్రతి వారం ఒకటి గమనించేవాళ్ళంట. ఒక ముసలి ఆవిడ, 82 సంవత్సరాలు ఉంటాయంట ఆవిడకి. ఫ్రంట్లో కూర్చుని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆమె మాత్రం ఒక పావు గంట ఉండి ఏడ్చి వెళ్ళేదంట ఎప్పుడు. ఆయన చూశాడు, కొన్ని నెలలు చూశాడు, కొన్ని సంవత్సరాలు చూశాడు. ఒకరోజు ధైర్యం చేసి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, నాకు చెప్పు అని. అంటే ఆమె అన్నదంట, అయ్యా నేను ఈ తప్పు చేశాను, 25 సంవత్సరాల క్రితము ఈ తప్పు చేశాను నేను, నా వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. దేవుణ్ణి అడిగాను,
దేవుడు క్షమించాడు, కానీ నేను ఇంకా అడుగుతూనే ఉన్నాను. ఎందుకు? నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. దేవుడు క్షమించాడు, నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఎన్నిసార్లు అడుగుంటావో దేవుని క్షమాపణ అన్నాడు. అంటే ఆవిడ అందంటే, నేను ఒక 20 సంవత్సరాల నుంచి కదండి, ఓ 10,000 సార్లు అడుగుంటానేమో అని. ఆయన అన్నాడంట, 9,999 సార్లు నువ్వేం మాట్లాడుతున్నావో దేవుడు తెలియదమ్మా, వేస్ట్గా మాట్లాడావు, నువ్వు అడిగిన ఫస్ట్ టైమే దేవుడు క్షమించేశాడు అని. ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదంట, అలా చూస్తుందంట. ఆయన అన్నాడంట, నువ్వు దేవుడిని మనస్ఫూర్తిగా అడిగితే దేవుడు ఖచ్చితంగా అది క్షమిస్తాడన్న విశ్వాసము నీలో కలగాలని చెప్పి ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడు, మన హృదయంలో ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయంలో సమ్మతిపరుచుకుందాము. దానికంటే ముందు దేవుడు 20 వచ్చిన, దేవుడు మన హృదయముల కంటే అధికుడు. మన హృదయముల కంటే అధికుడు అంటే మనకంటే అధికుడు. మనం క్షమించుకోలేకపోవచ్చు, మనం చేసిన తప్పిదము, మనం చేసిన పాపము, దాని యొక్క నష్టపరిహారం చూసి మనంతటా మనం క్షమించుకోలేకపోవచ్చు. కానీ దేవుడు మన హృదయముల కంటే లేదా మనకంటే అధికుడు. ఆయన క్షమించగల అధికారము ఆయనకున్నది. ఇప్పుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, మనం కొన్ని తప్పిదాలు చేసి ఉండొచ్చు, అవి క్షమించామా లేవా, క్షమింపబడ్డా లేవా అన్న నిశ్చయతలో మనం ఉండకపోయి ఉండొచ్చు. దేవుడు ఈరోజు చెప్పేది ఏంటిదంటే, నువ్వు క్షమించుకోలేకపోతున్నావేమో, నేను క్షమించేశాను నిన్ను. ఆ నిరీక్షణ ఎలా క్షమించావు దేవా అంటే అదే ప్రేమ. నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను, కానీ నేను చేసిన పెద్ద తప్పు దేవుడు సింపుల్గా క్షమించేస్తున్నాడు. ఎందుకు? ఫస్ట్ వచ్చినాం అదే ప్రేమ ఎట్టుదో ఆయన కనపరిచాడు. లాస్ట్గా చూసుకుంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొంచున్నాం. సో జిస్ట్కి చెప్పేది ఏంటంటే ఆయన, లేదా మొత్తం 3వ అధ్యాయం మొత్తం చుట్టేసి ఒక మాట ఏమంటున్నాడంటే, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి? ఆయన ఆజ్ఞ అది, ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత మనం ఏమడిగినా ఆయన ఇస్తాడంటున్నాడు. ఎప్పుడు? మన నిరీక్షణ ఆయన మీద పెట్టుకున్నప్పుడు, మిగతావన్నీ జరిగించినప్పుడు, అప్పుడు మాత్రమే మనం ఏమడిగినా దేవుడు మనకి ఇస్తా అన్నాడు. సో 1 యోహాను 3వ అధ్యాయం మొత్తము ఆయన చెప్పేది ఒకటి ఏంటిదంటే, 16 వచనం, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకొంచున్నాం. మనము కూడా సహోదరుని నిమిత్తము మనం ప్రాణములు పెట్ట బద్దులమై ఉన్నాము. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.